హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇది ఏమాకు ఇది మనం వామాకు అంటారు కదా. మొక్క ఎంత అందంగా పెరిగింది, ఇంత ఎండలో కూడా చక్కగా నీరు తీసుకుని ఎంత నిల్వ చేసుకుని దీని లోపలంతా నీరే చక్కగా పెరిగింది. దీని మంచి వాసన వేస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిదంట. మనం ఇప్పుడు దేనికి ఉపయోగించలేదు కానీ ఉపయోగించుకోమని చెప్తున్నారు. చక్కగా పెరిగింది. ఎన్నాళ్ళు నేను దీన్ని పట్టించుకునేది, ఈరోజు ఎందుకు నాకు అందంగా అనిపించింది. చాలామంది దగ్గర ఉంటుంది ఇది. ఆరోగ్యానికి మంచిది. బజ్జీలు అవి వేసుకోవచ్చు అంటే, కపాకూడీల్లో వేసుకోవచ్చు అంటే, ఇంకా ఏదైనా కూడా చేసుకోవచ్చేమో. మరి ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు ఏదైనా చేయవలసిందే కదా. అలాగే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఏంటంటే, చుట్టూ ఈ ఒక్క మొక్క ఉన్నందుకు చుట్టూ కొంచెం ఆగిలేటప్పటికి మంచి వాసన వేస్తుంది, వాము వాసన. అలాగే మన సంబంధాలు, ఇతరులతో మన సంబంధాల్లో మనం ఎలా మారుతామో, మనం ఎంతవరకు ఇతరుల నుంచి ఏం తీసుకుంటామో అది మనం గమనించుకుంటూ ఉండాలి. ఒక ఋషి ఒక చిలకను కొంటాడు. 2 చిలకలను ఇద్దరు కొంటారు. ఎవరంటే వాళ్ళు పక్షులు అమ్మేవాడి దగ్గర కొంటారు. ఒక అతను దొంగ ఒక చిలక కొంటాడు, ఋషి ఒకటి కొంటాడు. అప్పుడు ఏమవుతుంది, పక్షులు అమ్మేవాడి దగ్గర ఈ 2 చిలకలు కొన్నారు. దొంగ దగ్గర చిలక రాత్రి అయ్యేటప్పటికి ఏం చెప్తుంది, దొంగతనానికి వెళ్దాం రమ్మని ప్రేరణిస్తూ ఉంటుంది. మళ్ళా రా పో ఇలాంటి నాటుగా మాట్లాడుతుంది. ఆ దొంగ దగ్గర ఉన్న మాటలు, ఆ పనులు అలా చదువుతుంది అన్నమాట. చిలక పలుకులు అలా పలుకుతుంది. అలాగే ఇది దొంగలించు ఇత్యాది పలుకులు నేర్చిందనమాట. ఎవరైనా వచ్చేదానికి ఏ మాటలు చెప్తుంది. అలాగే సంస్కారాలు అలా మిగిలిపోతూ ఉంటాయి. అలాగే ఋషి దగ్గర చిలక ఏంటి, శ్లోకాలు, స్తోత్రాలు, ఉపనిషత్ వాక్యాలు ఎప్పుడూ పలుకుతూ ఉండేది. ఎవరైనా వస్తే చాలు రండి రండి అని చక్కగా మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం అలా చేస్తూ ఉండేది అనమాట. ఇదే సాంగత్యం యొక్క ప్రభావం. మనం ఎవరితో అయితే మనం మంచిగా సాంగత్యంలో ఉన్నామో అవి నెమ్మదిగా సంస్కారాలు మనం కొంచెం తీసుకుంటూ ఉంటాం, మన సంస్కారాలు వాళ్ళు తీసుకుంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. మనం చాలా గమనించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, మనం ఇలాగే ఇప్పుడు దొంగ దగ్గర చిలక ఎలా ఉంది, ఋషి దగ్గర చిలక ఎలా ఉంది, అలా తయారవుతాం అన్నమాట. అందుకని మనం ప్రతి క్షణం ప్రతిరోజు మన ఏదో కాలక్షేపం అదే కాలాన్ని గడుపుకోవడానికి పిచ్చి పిచ్చి వైపు మనం వెళ్ళకూడదు. మంచి వైపు వెళ్ళాలి, మంచి విషయాల వైపు వెళ్ళాలి. అలా వెళ్తూ మనం సంస్కరించుకోవాలి. మనకు ఉపయోగపడేలాగా మనం మంచిగా ఉన్నాం అనుకోండి, మనం వల్ల ఎవరికి నష్టం ఉండదు, సమాజానికి నష్టం ఉండదు. అలాగా దొంగల్లాగా వాళ్ళలాగా వీళ్ళలాగా తయారయ్యామనుకోండి, మనకే నష్టం, సమాజానికి నష్టం, చుట్టూ ఉన్న వాళ్ళకి నష్టం, అందరికీ నష్టమే. అది ఎరిగి ఈ చిలకలు ఎలాగైతే ఋషి దగ్గర ఉన్న చిలక ఎలా తయారైంది, దొంగ దగ్గర ఉన్న చిలక ఎలా తయారైంది అన్నది ఇది మన కథ రూపంలో చెప్పుకున్నాం, కానీ ఇది నిజంగా జరిగేదే. అలా మనల్ని మనం సంస్కరించుకుంటూ ఇది తేలికగా కథ అనుకోకూడదు, ఇది సత్యం. దీన్ని మనం బేరీజు వేసుకుంటూ ప్రతిక్షణం మన నడవడిక మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, నోట్లోంచి ఎలా వస్తున్నాయి మాటలు అని గమనించుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క మనిషిలోనూ గొప్ప మార్పు వస్తుంది. ఆ మార్పును చూసుకుంటూ మనల్ని మనం దిద్దుకుంటూ మనం ముందుకెళ్ళాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు కూడా మంచి వైపు వెళ్తారు, మంచి నేర్చుకుంటారు. ఎప్పుడూ ప్రతి క్షణము కూడా నేర్చుకునేలా ఉండాలి. ఏదో ఒక కొత్తదనం, ఒక పని, లేకపోతే ఏదో ఒకటి పని నేర్చుకోవచ్చు. మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. ఈ క్రొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూ మరి అంటే స్ఫూర్తిగా ఉంటాం అన్నమాట, ఉత్సాహంగా ఉంటాం. ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నాం, ఒక భాష నేర్చుకోవచ్చు, లేకపోతే ఒక టైలరింగ్ నేర్చుకోవచ్చు, ఒక వంట నేర్చుకోవచ్చు, లేదా ఒక శ్లోకం నేర్చుకోవచ్చు. అలా ఎన్నో ఉంటాయి. కొత్తది నేర్చుకున్నాం అంటే చాలా ఉత్సాహంగా ఉంటాం. మనల్ని మనం ఉత్సాహపరుచుకుంటూ మనం ఇలాగా కొత్త విషయాల వైపు వెళ్తే చాలా బాగుంటుంది. ఇది అనుభవం నిజంగాను. ఇది లేకపోతే ఒక మొక్క పెంచుకోవచ్చు. ఆ మొక్కలకు నీళ్ళు పోయవచ్చు. ఒక గ్లాసు నీళ్ళు పోస్తే మొక్కలకి నీరు ఇస్తే అంత పుణ్యం, నిజంగా చాలా పుణ్యం. అలాగా ప్రతి క్షణం కూడా మనం మంచి పనుల్లో మనల్ని మనం మళ్ళించుకుని మనం మంచి వైపు వెళ్ళాలి, మంచిగా మారాలి.
సరేనా? రేపు ఇంకోటి చెప్పుకుందాం.